కుమ్మెర మల్లన్న జాతరలో రజక సోదరులపై జరిగిన దాడి కలిచివేసిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్ అన్నారు. ఈ ఘటనలో 2 నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం కూడా కలిచివేసిందని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నిన్నేదైతే ఒక అమానుషమైనటువంటి సంఘటన జరిగిందో నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర మల్లన్న జాతరలో జరిగినటువంటి ఒక బీసీ రజక బిడ్డలపై జరిగినటువంటి అఘాయిత్యం, రెడ్డిల దాష్టికానికి బలి అయిన ఒక పసికందుకు సంబంధించి ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే అనాదిగా వస్తున్నటువంటి ఈ అరాచకాలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నటువంటి ఈ ఆధునిక యుగంలో ఒక బీసీ రజక బిడ్డలపై ఏదైతే వాళ్ళు జాతరకు వెళ్ళిన క్రమంలో కులం పేరుతో మీరు గుడిలోకి రావద్దని దూషించి వాళ్ళను విపరీతమైనటువంటి కొట్టడం, రూమ్లలో వేసి కొట్టడం, ఆ చిన్నారిని కాలుతో తన్నడం వల్ల చిన్నారి పసికందు నిన్న చనిపోవడం జరిగింది. దీనికి సంతాపం ప్రకటిస్తూ ఈరోజు టీఆర్పీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రేపటి నుండి కూడా నిరసన కార్యక్రమాలు చేయడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందు ఉంటుంది. బీసీలకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందు నిలబడి పోరాడుతూ ఉంది. ఈరోజు రజక బిడ్డల మీద ఇలా ఈ దాష్టుకానికి పాటుపడ్డటువంటి రెడ్డిలను తక్షణమే ఈ జిల్లాలో ప్రతి ఒక్కరిని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు కనుక మళ్ళీ పునరావృతం అయితే పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు చేస్తామని మేము హెచ్చరిస్తూ, ఎక్కడ ఈ రాష్ట్రంలో బీసీలపై ఇలాంటి అన్యాయాలు, అక్రమాలు జరిగినా కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుంటుంది.